స్వెన్ నెట్వర్క్ సూటిగా సుత్తి లేకుండా. గత 6 సంవత్సరాల్లో సుమారు 53,000 కోట్ల రూపాయల అమాయకుల సొమ్మును సైబర్ నేరగాళ్లు దోచేశారని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ తాజా నివేదిక ద్వారా వెల్లడయ్యింది. కేవలం 2025లోనే 20,000 కోట్ల దోపిడీ జరిగిందంటే సమస్య తీవ్రత అర్థమవుతుంది. మహారాష్ట్ర స్టేట్ 3,000 కోట్ల కోల్పోయి భారత్లో మొదటి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు గంజాయి వినియోగం కేసులో అరెస్టు చేసి డి అడిక్షన్ సెంటర్ కు తరలించారు. హైదరాబాద్ ఈగల్ టీం తనిఖీలో దొరికిన సుధీర్ రెడ్డికి టెస్టు నిర్వహించగా గంజాయి సేవించినట్టు రిపోర్ట్ రావడంతో పోలీసులు ఈ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడిని అరెస్టు చేశారు. ఒక ప్రత్యేకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ సహాయంతో అవినీతి అధికారుల బినామీ ఆస్తులను సులభంగా గుర్తించే విధంగా ఏసీబీ పనిచేస్తుందని డిప్యూటీ జనరల్ అతుల్ సింగ్ వెల్లడించారు. విజయవాడలోని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ఆ శాఖ యాన్యువల్ పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ గురించి మాట్లాడుతూ 2025లో మొత్తం 115 ఏసీబీ కేసులు రిజిస్టర్ కాగా 69 కేసులు ఏసీబీ దాడుల ద్వారా బుక్ చేసినవే అని బ్యూరో పనితీరును ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణలోని కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని సందర్శించి తిరిగి వస్తున్న సమయంలో కారు పైన కూర్చుని అభిమానులకు అభివందనం చేస్తున్నారు. ఆ సమయంలో విద్యుత్ తీగలు, పలు కేబుళ్లు తలకు తగలబోవడంతో పవన్ కళ్యాణ్ చాకచక్యంగా వెనుకకు పడుకున్నారు. తమ అభిమాన హీరో నాయకుడికి చాలా పెద్ద ప్రమాదం తప్పింది అని అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మధ్యప్రదేశ్ కర్గోన్లోని నర్మదా నది తీరంలో 200 రామచిలుకలు చనిపోయి పడున్న దృశ్యం చూసి పర్యావరణ ప్రేమికులు తీవ్ర విషాదానికి గురయ్యారు. కిలకిల రావాలతో సందడి చేసే ఈ చిలుకలు పర్యాటకులు వేసిన కలుషిత ఆహారం గాని విషపూరిత ఆహారం తినిగాని చనిపోయి ఉండవచ్చు అని పోస్ట్ మార్టం నివేదిక తెలుపుతోంది. సుత్తి కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు. సూటిగా చెప్పే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి.